దెబ్బ దెబ్బ ఉంటాయి. పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే లంచోళ్ళు ఉన్నారు కదండి, ఆడికే ఎడతారండి. మాలాంటి ముసలి లంచోళ్ళు ఏదో ఎడతాం అనుకోండి, మరి మీలాంటి కుర్రోళ్ళు ఏం చేస్తారండి, ఇచ్చారుకోళ్ళు కూతురండి, తోకలేని కూతురు. ఏం చెప్పలేం బాబు అది. అంటే మీరు చెప్పలేదు అని మీరు అనుకోవడం కానీ ఇక్కడ దెబ్బ దెబ్బగా ఉంటాయండి. పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే మంచిది. కళ్యాణ్ వచ్చేస్తాడని దేవా అండి, వచ్చి బెమ్మని తనుకుంటూ వచ్చేస్తాడండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదండి, ఆయన రాలేదండి. జనం ప్రతి వాళ్ళు మీద ఆయన మీద అతని మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే ఆయన గురించి అని కాదు, రాష్ట్రం మొత్తం అలాగే ఉంది జగన్ మీద. బాగాలేదు ఇక్కడ, ఇక్కడ పరిపాలన బాగాలేదు. ఇది ఎమ్మెల్యేది, ఎమ్మెల్యే కాదు దీని పేరు ఏం పేరు మంగకేత గారి బాగుందంటే అప్పుడు ఇప్పుడు వచ్చింది. ఎమ్మెల్యే చేసినప్పుడు చిరంజీవి గారి సీట్ వచ్చినప్పుడు మాత్రం తెగ తిరిగేసింది పూచుకుంటలు ఎగవించుకొని. ఇప్పుడు ఏముందా, పట్టుచీర కట్టుకొని ఇంట్లో పడుకుంటుందా. ఇప్పుడు ఒక్కసారి వచ్చిందంటే ఎంపీ అయ్యాకనే. పరిపాలన అయితే ఏం బాగాలేదమ్మా ఇక్కడ. ఇక్కడ చెప్తే మళ్ళీ మా ఏదో కూడా మా ఊడికి ఇల్లు వచ్చిందని ఏదో చెప్తున్నాడు కానీ ఏం పని అవ్వదు అబ్బాయి. జగన్కి అయితే ఏం పని అవ్వదు అక్కడ, జగన్ సీట్ రాదు. ఇక్కడ రోడ్లు అవి వేసారా అన్నా? మధ్యకాలంలో ముక్కలు వేస్తున్నారు కదా తోకలో చిన్న చిన్న, నీ ఇంటి ముందు మంగా నీ ఇంటి ముందు వేసేసి అక్కడ ఆపేస్తున్నారు అంతే, అయిపోయింది. ఏంటి జగన్ బస్సు వేస్తున్నారు 1వ తారీఖు నుంచి. అంటే ఫ్రీగానా? పేపర్లో కదండి. చంద్రబాబు వస్తే ఫ్రీగా ఇస్తా చంద్రబాబు లేడీస్ చంద్రబాబు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? నేను చెప్పకూడదు. సరే, ఇక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఆయన అడగా, నాది ఊరు కాదు, సామాన్లు కొట్ట వాళ్ళు అడగాలి. ఇంకా వేరే పార్టీ వస్తుందబ్బా ఇక్కడ, వేరే పార్టీ. అంటే టీడీపీ జనసేన కలిసినాయి కాబట్టి ఈ 2 పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటావా? జనసేన వస్తుందా అమ్మానంగానే, లేదంటే చంద్రబాబు వస్తాడు. 2 ఏదో వస్తుంది కానీ అది రాదు. గీత ఉంటే మాత్రం దెబ్బ దెబ్బ ఉంటదండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉంటే ఎమ్మెల్యేగా నుంచి దెబ్బ దెబ్బ ఉంటుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఉంటే పవన్ కళ్యాణ్ అంటే ఏమని మరి ఆవిడ ఏం చేస్తుంది మరి. మీ అంటే మరి ఆవిడ మరి ఇద్దరు అలాగే మరి ముందు వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నారు కదండి. ఎమ్మెల్యే ముందు వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నదండి. మరి ఈ సార్లు మరి ఏమో మరి ఆవిడ ఉంటుందో లేదా పక్క తెప్పడో తెలదు. పవన్ కళ్యాణ్ నెక్కేస్తాడండి. క్యాన్వాసింగ్ కదా అక్కలకి. ఇక్కడ తోకలేని కోతులు చాలా ఉన్నాయి, ఆ కోతులన్నీ దానికే. మాలాంటి ముసలి ఉంటే నువ్వు అన్నట్టు ఏదో పార్టీకి వేస్తాం. మీలాంటి కుర్రోళ్ళు ఏం చేస్తారో దాట్లు గాళ్ళు మా మీద దాడి పోతుంటారు. మీరు మిమ్మల్ని ఆపి చేయగలరు ఏంటి, మేము ఆడికే వేస్తారు. మీరు మంచిదైనా వస్తే కాదా ఏదమ్మా పవన్ కళ్యాణ్ మంచిగా మంచిగా చేస్తాడని నా దృష్టిలో ఉంది. అలా నిలబడితే సీఎం అయినా అవ్వాలి. అప్పుడు ఉంటేనే నిలబడలేదు, ఆయన పక్క పోయాడు. సీఎం అయినా అవ్వాలి. ఈయన మరి నిలబడతాడా? మరి ఏమో నిలబడతాడు ఏమో. ఈయన 10 సంవత్సరాలు నిలబెట్టాడు కదా. ఇప్పుడు నిలబడబడబట్టి ఇంకా 2 కలిసి ఉన్నాయి కదా, నిలబడతాడా? పార్టీలో పెట్టుకున్నాడా లేదా పాపడు? దాన్ని పట్టుకుని అలాగే ఏం చేసాడు, ఓ సీట్ రాగానే అదే పోయాడు కాంగ్రెస్ లోకి. పాపడు ఎందుకు బాగుంటేసాడు లేదా చెప్పు. మరి అది అప్పుడు ఉండుంటే గనక ఆయన ఉన్నట్టు సీఎం జగన్ కాదండి, ఇతర వాళ్ళు సీఎం అసలు ఉండుంటేనే ఉండలేదు, పక్క పోయాడు. అంటే మరి పవన్ కళ్యాణ్ చాలా విషయాలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కౌలు రైతులకి ఇలా 1,00,000 రూపాయలు అలా ఇస్తున్నాడు కదా, అవి మంచిదేనంటారా? మరి చాలా మంచి పని చేశాడు అబ్బాయి. మరి వీళ్ళకి రైతాంగం వాళ్ళకి డబ్బులు కట్టేసాడు కదా పాపం అలాంటి వాళ్ళకి. మరి చేయలేదా చాకరీ బోల్ చేసాడు అంతే. లేదు ఆడు చేసి మంచి పనులే చేసుకొచ్చేటప్పుడు నా దృష్టిలో అయితే. ఇప్పుడు మరి తర్వాత సీఎం అయ్యాక ఏం చేస్తాడని మాకు తెలీదు. అది చెప్తాగా మీలాంటి చదువుకునే కుర్రోళ్ళు తెలియదు. కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు చాలా మంది వస్తాడని ఉన్నదమ్మా, అది కానీ తెలుగుదేశం కానీ వస్తుంది అబ్బాయి.